హాయ్ హాయ్ మళ్ళీ కొత్త వీడియో. ఏంలే, రైల్వే స్టేషన్లో మంది తిందామని చెప్పి. మంది ఎందుకు రైల్వే స్టేషన్లో తింటున్నావా అవన్నీ మీరు అడగకూడదు. ఏదో నాకు కొద్దిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొద్ది కంటెంట్ వస్తుందంటే ఒక పెద్ద లాంగ్ వీడియో చేసుకుందాం అని చెప్పి నేను ఇంక సరదాగా ఎట్టొచ్చా. మనకి ఫుల్ సెటప్ ఉంది ఇక్కడ. ఈ రెండు మన ట్రావెల్ బ్యాగ్స్, అది మన ఫుడ్ తినేదానికి ప్లేటు, మన వాటర్ బాటిల్, ఫుడ్, మన గాయస్. అరే గాయ్ కొద్దిగా మీ హాయ్ చెప్పొచ్చు కదా మా వాళ్ళకి. ఫుడ్ కార్డు కొద్దిగా మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. అబ్బాబా, అసలు ఆ రైల్వే స్టేషన్లో మంది అంటే మీకు తెలియదు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందా. ఎందుకంటే మీరు ఎవరు తినరు. ఇక్కడేమో మొక్క, మస్తు ఉన్నాయి. అది ఈ వీడియో మీరు ఇన్ని రోజులుగా బాధపడుతున్నట్టు పెద్ద డ్యూరేషన్ ఉండదు. 4 to 5 minutes వచ్చేటట్టు చేస్తా. మనం ఈ మంది ఎక్కడి నుండి తెచ్చామని చెప్పండి. మన అంగడే అనుకోసు, మందే కదా. పెద్ద ప్లానింగే రా. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. రోస్ట్ మంది యాక్చువల్లీ వాడు మందిలు అన్నీ బాగుంటాయి, కానీ ఈ రోస్ట్ మంది కొద్దిగా మనకు కొద్దిగా ఫేవరెట్. ఇది వచ్చి మైనీస్ కాదు, ఇది అఫ్ఘానీ గ్రేవీ. వీళ్ళ దగ్గర అఫ్ఘానీ మంది దొరుకుద్ది. నా దగ్గర మీకు సౌండ్ వినిపించలేదని, ఎందుకంటే ట్రైన్ వచ్చింది. రైల్వే స్టేషన్ నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఎందుకు రారా? వీడియో అనగానే మనోడు కొద్దిగా సిగ్గుపడుతున్నాడు. వాడు మొహం ఇప్పుడు రాజులు వెనక్కి తిరిగి ఉన్నాడు. ఎందుకు వదిలా చేస్తున్నావు అంటే కొంచెం కష్టపడి చేస్తున్నావు ఈ వీడియోని. వెనకాల మనోడు వీడియో తీస్తా ఉన్నాడు వినీత్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. పక్కన రైలు చూసారా? టాటా నగర్ పోయేది. దాన్ని ఎక్కామంటే అవుట్, ఫుల్ రష్. మొత్తం పాన్ పరాక్ లోపల. ఇక్కడంతా పాన్ పరాక్ ట్రైన్స్ అంటేనే నాకు కొద్దిగా యాక్చువల్లీ ఇట్లా ఫుడ్ బయటకు తినే వీడియోలు మీకు బాగా ఇష్టం ఉంటే చెప్పండి. ఈ వీడియో కాన్సెప్ట్ ఏమిలే, నేను ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నెల్లూరు టు విలుపురం. నెల్లూరు టు విలుపురం వెళ్ళాక ఏందిరా అంటే, మామూలుగా అక్కడ ఒక ఫంక్షన్ అని చెప్పలేను, అక్కడ కొద్దిగా పని ఉంది. ఆ అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం అటెండ్ అవ్వాలి. అక్కడ అయ్యేసి అక్కడ అవుదామని బాయ్స్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. దాదాపుకి టైం ఎంత అవుతుందంటే 1 hour వస్తుంది. నైట్ 1కి తినేసి ఇక్కడే తిన్నాం. మీరు చూసారు కదా ఇప్పుడే, ఎట్ట అనిపించింది చెప్పండి రండి. ఇంకంతే. విలుపురం వెళ్ళాక ఒక ప్లాన్ ఉంది, అది యాక్చువల్లీ జరగదో లేదో తెలీదు. అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్దాం అనుకుంటున్నా, ఒక 1 day ట్రిప్ లాగా. ఉదయం వెళ్ళి ఈవినింగ్ అక్కడే ఎక్స్ప్లోర్ చేస్తాను, అది చూపించేద్దామని చెప్పి. ఏమో తెలీదు, డబ్బులు లేవు. ఏమన్నా డబ్బులు సెట్ అయ్యి, డబ్బులు కాదులే, ఏమో అక్కడికి వెళ్ళాక
అక్కను కొద్దిగా అక్క యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మేము పాండిచేరి దాకా వెళ్ళేసి వస్తాం, అది అది ఇది అని చెప్పి కొద్దిగా అక్కడ కిషోర్ కూడా అక్కడికో ఇడేదో అన్నాడు ఫ్రెండ్స్ కొద్దిగా రేపు మీ అమ్మ కూడా చూస్తుంది కదా, ఏదో చెప్పరా. హ్యాపీగా వెళ్ళరా మామ. మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. పాండిచేరి నుంచి ఏదో తెమ్మన్నాడు, అది ఏందో ఇంకా మీరే చెప్పాలి ఏం తెమ్మన్నాడు అవన్నీ. ఇంకా అదే ఈడొకడు వీడియోలో రాకూడదు అని చెప్పిన దగ్గర నుంచి ఎక్కువ హడావిడి చేస్తున్నాడు. అదే ఇప్పటికీ ఒకటి అసలు మీరు నేను మాట్లాడితే ఎందుకు మీరు కోపడుతున్నారు, ఎందుకు అంత లెంత్ వీడియోస్ పెడుతున్నారని నవ్వురాట్లేదా మీకు? చూడండి మీకోసమే కదా రైల్వే స్టేషన్లో కోళ్ళ పందాలు చూస్తూ ఉన్నారు నన్ను. వీళ్ళిద్దరు నా పైన ఫన్ ఇదో ఈడైతే నన్ను ఎక్కువ ఫన్ చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడరా, మేము మాట్లాడము పోరా. ఓకే, నేను ఇంకేమన్నా మాట్లాడమని అయితే నెక్స్ట్ అంతే. ఈ వీడియో ఇక్కడికి నేను క్లోజ్ చేస్తా. అంటే ఒకవేళ నేను పాండిచేరికి వెళ్ళానంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెళ్ళలేదు కాబట్టి వెళ్ళకపోతే ఇది మీరు జస్ట్ ఈ వీడియో ఎక్కడికి ఆగిపోద్ది అంటే రైల్వే స్టేషన్లో మేము మంది తిన్నాం, అక్కడికి ఆగిపోద్ది. నేను ఎందుకు అర్ధరాత్రి 2 గంటల ట్రైన్లో బుక్ చేసుకుంటాను నాకు అర్థం కాదు. నాకు అదే కుదరొద్ది, నన్ను వదిలేదానికి వీళ్ళిద్దరే నాకు కుదరతారు. వాడు కరెక్ట్గా వర్క్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 11-11:30 అవుద్ది. వీడు మనోడు ఖాళీగానే ఉంటాడు కాబట్టి 9 గంటల నుంచి వాడితో తిరుగుతా టైం 11-11:30 అవ్వద్ది. ఇంకా దాని తర్వాత ఈడు వస్తాడు, వీళ్ళిద్దరితో కలిసి ఇక్కడ కూర్చుంటాం. ఒక 3 గంటలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా ఏం తినలేదు కాబట్టి మనం కొద్దిగా ఫుడ్ తెప్పించుకొని రైల్వే స్టేషన్లో తిన్నాం. అదే వీడియో. ఒకవేళ నేను పాండిచేరికి వెళ్తే మీకు సెకండ్ వీడియో అవ్వద్ది. ఒకవేళ పాండిచేరికి వెళ్ళకపోతే ఇదే జస్ట్ రైల్వే స్టేషన్లో మంది తిన్న బ్లాగ్గా ఇది క్లోజ్ అయిపోద్ది. ఇంకా నేను మక్కను కొద్దిగా కాకబట్టానంటే మేబీ పాండిచేరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. జస్ట్ 1 డే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేస్తా. కొన్ని ఏమన్నా చూసిన దాంట్లోనే వీడియో తీసి చేస్తా అంతే. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ చెరీస్ వ్యూ. Alapi Dhanbad Bokaro Express, Divangjan Bogi, front side, 4 general coaches.